మార్గం ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ అయినా కూడా ప్రైవేట్ సెక్టర్ కంటే మెరుగ్గా కేసీఆర్ గారి స్వప్నం ఎంత పెద్దదంటే, ఎంత ఆయన విజన్ ఎంత పెద్దదంటే, ఒక దశలో జగదీష్ రెడ్డి గారికి చెప్పిండు, సింగరేణి మన కాడనే ఎందుకు చేయాలయా, మీరెందుకు ఓరు ఇండోనేషియాకు, మీరెందుకు ఓరు ఆఫ్రికాకు, మీరెందుకు మైనింగ్లో దిగరు, మన పబ్లిక్ సెక్టర్ కంపెనీ వేరే దేశాలకు పోయి ఎందుకు చేయొద్దు అని చెప్పి గంత పెద్దగా ఆలోచించింది కేసీఆర్ గారు. మాకు ఇంకో దశలో చెప్పిండు, నేను ఇండస్ట్రీస్ మినిస్టర్, ఆయన ఎనర్జీ మినిస్టర్, మా ఇద్దరిని పిలిచిండో రోజు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టేటట్టు లేరు బయ్యారం స్టీల్ ప్లాంటు, మన సింగరేణితో ఎందుకు పెట్టియద్దు అన్నాడు. కేసీఆర్ థింకింగ్ ఎట్లుంటుందంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీల గురించి ఒక గట్లుంటుంది ఆ స్థాయిలో. ఎందుకు అదే బయ్యారాన్ని మనం కూడా ఓ జేఎస్డబ్ల్యూకో, ఓ టాటా స్టీల్కో, ఒక ఆర్సిలార్ మిట్టల్కో మనం ఇచ్చుకోరాలా? మాకు సంబంధాలు లేవా వాళ్ళతో? నేను ఇండస్ట్రీస్ మినిస్టర్ వాళ్ళు అందరూ నాకు తెలుసు, జిందాల్ తెలుసు, టాటా తెలుసు, నాకు ఆదిత్య మిట్టల్ తెలుసు, లక్ష్మీ మిట్టల్ తెలుసు, అందరూ తెలుసు. కానీ కేసీఆర్ గారి దగ్గరికి ఆ ప్రతిపాదన ఇట్లా వచ్చింది సార్, నన్ను డావోస్లో కలిసిండ్రు, మరి ఇట్లా అంటూరు స్టీల్ ప్లాంట్ పెడతారట సార్ అంటే ఒక్కటే మాట అన్నాడు, పెడితే సెయిల్ని పెట్టుమను, పెడితే ఎన్ఎండిసిని పెట్టుమను, లేదా మీకు చేతనైతే సింగరేణితో పెట్టుండ్రి, కానీ ప్రైవేట్ వాళ్ళు వద్దా, నువ్వేమని అనుకో, వాళ్ళ ఉద్దేశాలు వేరే ఉంటాయి, వాళ్ళ ఎజెండాలు వేరే ఉంటాయి, వాళ్ళ కార్మికులకు హక్కులు ఉంటాయి, తీసవతల వారేస్తారు, హైర్ అండ్ ఫైర్ అంటారు, తీసవతల వారేస్తారు, లెక్కపత్రం ఉండదు, కరెక్ట్ కాదు, వద్దు అని చెప్పి గట్టిగా మాకు చెప్పిండు. అది మాత్రమే కాదు, ఒక సింగరేణి, ఒక బిహెచ్ఎల్ కాదు, కేసీఆర్ గారు భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో ఎవరు చేయని గొప్ప పని చేసిండు రైతులకు. 24 గంటల కరెంట్ ఇవ్వడమే కాకుండా, పెట్టుబడి ఇవ్వడమే కాకుండా, రుణమాఫీ చేయడమే కాకుండా, సకాలంలో ఎరువులు విత్తనాలు ఇవ్వడమే కాకుండా, బ్రహ్మాండమైన ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టడమే కాకుండా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టడమే కాకుండా ఇంకొక అద్భుతమైన పని చేసిండు. నిజంగా మాకు మనసు నిండా మాకు నాయకులకు ఆనందాన్ని ఇచ్చిన పని, రైతు బీమా అనే పథకం తెచ్చిండు. ఒక రైతు ఎట్లా చచ్చిపోయినా, న్యాచురల్ డెత్ అయినా సరే ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చే ఒక కార్యక్రమం. మళ్ళీ ఆ కార్యక్రమం పెడుతున్నప్పుడు కూడా మా మీద ఒత్తిడి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు లైన్ కట్టిండ్రు, బజాజ్ అలయన్స్ అంటాడు, యునైటెడ్ ఇండియా అంటాడు, ఇంకేదో అంటాడు, వస్తారు వాళ్ళు వచ్చి మేము ఇస్తామంటే మేము ఇస్తాం. ఇక మాకు అందరికి మా ఒక్కొక్క మంత్రిని పట్టుకొని ఒక్కొక్కరు, సార్ మాకు జర పరిచయం చేయండి సార్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. కేసీఆర్ గారు ఒక్కటే చెప్పాను క్యాబినెట్ మీటింగ్లో, సమస్యనే లేదా, మన దేశంలో ఇన్సూరెన్స్ అంటేనే ఎల్ఐసి. ఎవడు ఇన్సూరెన్స్ చేసినావా అని కూడా అన్నాడు, ఎల్ఐసి చేసినావా అంటారు. నువ్వు గిన్నె చేసినావా గన్ల చేసినావా అని ఎవడు మాట్లాడాడు. అది ఉంటుంది చూడు, మనం బట్టలు ఉతికే సబ్బు అంటే రిన్ సబ్బు అంటారు తప్ప, ఈ సబ్బు ఆ సబ్బు అన్నారు, రిన్ సబ్బే అంటారు. గట్లే ఇన్సూరెన్స్ చేసినావా అన్నారు, ఎల్ఐసి చేసినావా అంటారు. కాబట్టి మనం ఎల్ఐసికే ఇద్దాం తప్ప ఇంకోళ్ళకి ఎవరికి ఇచ్చే సమస్యనే లేదని చెప్పి ఎల్ఐసిని కాపాడింది. ప్రతి సంవత్సరం 1450 కోట్ల రూపాయలు ఎల్ఐసికి ఇచ్చి దాదాపు 70 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. నాకు తెలిసినంత వరకు ఎల్ఐసికి అతిపెద్ద కస్టమర్ ఎవడు ఈ దేశంలో అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వమే అయి ఉంటుంది, కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయం వల్ల. గట్లా 1-2 కంపెనీలు కాదు పబ్లిక్ సెక్టర్ కేసీఆర్ కాపాడింది. అదేవిధంగా ఎప్పుడైతే నెక్స్ట్ అదే అయిపోతుంది. ఎప్పుడైతే ఇవాళ మీరు వినింటారు, రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ వినింటారు మీరు, అధికారంలోకి రాగానే వచ్చిన నెల రోజుల లోపలనే ఓల్డ్ సిటీ వాళ్ళు బిల్లులు కడతలేరు. ఇప్పుడు మీ కంచన్బాగ్ ఉండేది అన్నీ ఎలక్ట్రిసిటీ బిల్లులు కడతలేరు. ఇలా సంగతి ఏందో చూడాలి. అదానికి అప్పచెప్తా, రేవంత్ రెడ్డి గారి మాట, అదానికి అప్పచెప్తా, డిస్కాము ఆడ ఇక ఈ ఎస్పీడీసీలతో అయితలేదు, అదానికి అప్పచెప్తా అంటాడు. ఏది డిస్కామ్ను ఒక్కసారి అదాని అంటాడు వచ్చిండు అనుకో, ఇక మళ్ళీ ఉంటుందా ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ఉంటుంది, అసలు డిస్కామ్ ఖతమే అయిపోతుంది కదా. బిల్లు కలెక్షన్ అని మొదలవుతుంది, మొదలు అటెన్కి ఏమవుతుంది, ఒకటి ఇసులు తరారా అంటే ఇల్లంతా నాదే అంటాడు. నెక్స్ట్ మీకు తెలియదు కదా, పేనుకు పెత్తన విత్తన ఎత్తంత కొరికిందని ఇడిచిపెట్టరు. ఒకసారికి ఇంత సందు దొరికితే ఇడిచిపెట్టరు. మా మీద కూడా ఉండే ఒత్తిడి, ప్రైవేటైజ్ చేయండి, మీకు ఎఫ్ఆర్బిఎంలా ఇంకా కొద్దిగా అప్ ఎక్కువ ఇస్తాం, 1% ఎక్కువ ఇస్తాం అని చెప్పి మాకు రకరకాల ఇవి. అదేవిధంగా మీరు గమనించి ఉంటారు, మోటార్లకు మీటర్లు పెట్టండి, అదొక వైపు ఒత్తిడి. ఇట్లా ఎన్ని రకాలుగా ఎన్ని వైపుల నుంచి ప్రైవేట్ కంపెనీలు దూరి మన పబ్లిక్ సెక్టర్ కంపెనీలను ఖతం చేసే ప్రయత్నం చేసిన డిస్కామ్లు కావచ్చు, జనరేటింగ్ కంపెనీ కావచ్చు, కేసీఆర్ గారు ఎన్నడూ అలౌ చేయలేదు. చేయకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం వచ్చింది. అప్పుడు మేము వైజాగ్ ఎందుకు స్టడీ చేసినామంటే, బయ్యారం పెడతలేడు కేంద్ర ప్రభుత్వం అంటే అసలు బయ్యారం ఎందుకు పెట్టాడు వీడు అని అర్థం చేసుకోవడానికి స్టీల్ ప్లాంట్ల గురించి స్టడీ చేస్తూ ఉన్నాం. అప్పుడు మాకు అర్థమైంది ఏంది, బయ్యారం నుంచి 180 కిలోమీటర్ల దూరంలో
బయ్యారంలో ఉక్కు నిక్షేపాలు ఉన్నాయి. ఆడికెళ్ళి 180 మీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్లో బైలదిల్లా అనే ఒక అద్భుతమైన నిక్షేపం ఉంది ఇనుము. అసలు మన దగ్గర క్వాలిటీ మంచిది కాదు అని వీళ్ళు అంటారు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో. ఆడికెళ్ళి 180 కిలోమీటర్ల అవతల బంగారం అసలు ఇనుము ఉంది. మరి దానికి పెట్టండి అంటే ఏం చేసిందో తెలుసా? మనం అడగంగానే వీళ్ళు అడిగితే డిమాండ్ చేస్తే మళ్ళీ రేటట్టు వెయిటట్టు ఉందని చెప్పి అది ఛత్తీస్గఢ్లోకి వస్తుంది. మనం ఏం ప్రతిపాదించినామంటే, మీరు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెట్టారు, వైజాగ్లో ఇనుము లేదు, కానీ ఆనాడు పోరాటాలు జరిగినాయి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని. అరే మరి ఏ ఇనుము లేని కాడనేమో 600-700 కిలోమీటర్ల అవతలకి వెళ్ళేమో ఇనుము తెచ్చి అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టిండ్రు. మాకు 180 కిలోమీటర్ల అవతలనే ఉన్నది ఇనుము, బ్రహ్మాండమైన ఇనుము ఉంది. ఇక్కడ లో గ్రేడ్ ఐరన్ ఓర్ ఉన్నా అక్కడ బెస్ట్ ఐరన్ ఓర్ ఉంది. మాకు పెట్టండి, అవసరమైతే ఆ 180 కిలోమీటర్లు స్లరీ పైప్ లైన్ మేము వేస్తాము, లేదా మీరు రైల్వే లైన్ ఏమంటే కూడా వేస్తాము, మా ఖర్చుతోనే ఇస్తాం, రాష్ట్ర ఖర్చుతోని. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా రెడీగా ఉంది, లింకేజ్ ఇవ్వండి, పెట్టండి స్టీల్ ప్లాంట్, ఒక 20-25 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చినట్టు పెడితే బయ్యారంలో గిరిజన బిడ్డలు ఉంటారు అక్కడ, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని బతిమలాడితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఇరికేనా? వీళ్ళు ఎక్కువ మళ్ళీ డిమాండ్ పెట్టి లాజికల్గా కొట్లాడతారు, కేసీఆర్ ముందే తెలివైనోడు అని చెప్పి ఆయనతో బయలుదిల్లా గనులు మొత్తం అదానికి రాసిచ్చారు. ఇలా అదాని చేతులు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, మనమేమో ఇటు దిక్కు ఆలోచిస్తున్నాం, సెయిలు, సింగరేణి, స్టీల్ ప్లాంటు, గిరిజనులు